హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ డాట్ ఫోకస్ లైట్ ఇంగ్లీష్ ఛానల్. మీరు ఇప్పుడు చూడబోయేది ఏంటంటే, గ్రామర్‌లో హెల్పింగ్ వర్బ్ మరి ముఖ్యంగా దాన్ని ఉపయోగించి నీడ్ టు, నీడ్స్ టు, నీడ్ టు, నీడ్స్ టు అని 2 టైప్స్ అన్నమాట. దాన్ని బట్టి తెలుగులో చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత అని తెలిపినప్పుడు చేయాల్సిన అవసరం ఉందని తెలిపినప్పుడు తెలుగులో దాన్ని మరి ఇంగ్లీష్‌లో ఏమంటారు? నెసెసిటీ ఆఫ్ యు డూయర్. అవసరాన్ని బట్టి చేసేది ఎవరైనా సరే. దాన్ని బట్టి ఇప్పుడు క్లియర్‌గా మనం చూడాలని అనుకుంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుంది? నౌన్, ప్రొనౌన్ 2 టైప్స్ అన్నమాట. సరే, దీన్ని బట్టి ఇక్కడ ఐ, వి, యు, దే 4 ఇవన్నిటికి కూడా నీడ్ టు వాడాలి. దాన్ని బట్టి నెక్స్ట్ ఏంటంటే ఏం వాడాలి? నీడ్స్ టు అని ఎస్ వచ్చింది. దాన్ని మీరు గమనించాలన్నమాట. అంటే హెల్పింగ్ వర్బ్. ఈ 2 కూడా హెల్పింగ్ వర్బ్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి ఇక్కడ? బేస్ ఫామ్. వర్బ్ యూస్డ్ ఇన్ బేస్ ఫామ్ అన్నమాట. దాన్ని బట్టి యూస్ ఇక్కడ ఇట్ డినోట్స్ ది నెసెసిటీ ఆఫ్ ఎ డూయర్. అంటే ఏదైనా ఒక పనిని చేయాల్సిన అవసరం ఉంది అని తెలిపినప్పుడు మాత్రమే అని దాన్ని తెలుగులో. సరే, ఇప్పుడు దీనిలో కంటిన్యూషన్లో చూస్తే మనం చూడండి, 1 by 1 సెంటెన్స్ రూపంలో మనం ఐ నీడ్ టు వర్క్ అని వచ్చింది. దాన్ని బట్టి తెలుగులో ఏముంది ఇక్కడ? నేను పని చేయాల్సిన అవసరం ఉంది అని. నెక్స్ట్ ఏంటి ఇక్కడ? డూ ఐ నీడ్ టు వాక్ క్వశ్చన్ టైప్లో వచ్చింది అనమాట. డూ ఐ నీడ్ టు వాక్ అంటే తెలుగులో ఏముంది ఇక్కడ? నేను పని చేయాల్సిన అవసరం ఉందా అని. నెక్స్ట్ ఐ డోంట్ నీడ్ టు వర్క్ నెగటివ్లో కాదు అని. సరేనా? దాన్ని బట్టి సెంటెన్స్లో చూస్తే నేను పని చేయాల్సిన అవసరం లేదు అని. తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్లో డోంట్ ఐ నీడ్ టు వాక్ నెక్స్ట్ క్వశ్చన్ టైప్లో వచ్చింది. ఎలాగని చూస్తే ఇక్కడ నేను పని చేయాల్సిన అవసరం లేదా 4 టైప్స్. ఆ డిఫరెన్స్ మీరు గమనించాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఈ నీడ్స్ టు టేక్ రెస్ట్ అని వచ్చింది. దాన్ని బట్టి తెలుగులో అతడు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది, అలసిపోయాడు కనుక అని. సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ? డస్ ఈ నీడ్ టు టేక్ రెస్ట్ అంటే క్వశ్చన్ టైప్లో వచ్చింది కనుక దాన్ని బట్టి అతడు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని. నెక్స్ట్ ఈ డజంట్ నీడ్ టు టేక్ రెస్ట్ అంటే ఇక్కడ అతడు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం లేదు అని. సరే, ద లాస్ట్ వన్ డజంట్ హీ నీడ్ టు టేక్ రెస్ట్ అని వచ్చింది. దాన్ని బట్టి ఇక్కడ అతడు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం లేదా అని. 1 by 1 సెంటెన్స్లో డిఫరెన్స్ మళ్ళీ చూడాలి, ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీలో ఒక స్పష్టత అని ఏర్పడుతుంది అన్నమాట. ప్రాక్టీస్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్ అని. అందుకని ప్రాక్టీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సరే, తర్వాత మీరు ఏం చేయాలంటే షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకొని తర్వాత కామెంట్స్ రూమ్లో ఏదైనా మీకు ఏదైనా అవసరం అయితే తెలియజేయాలి. దీన్ని బట్టి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు వాచింగ్ అవర్ డాట్ ఫోకస్ లైట్ ఇంగ్లీష్ ఛానల్.